ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో హైటెన్షన్ నెలకొంది. ఆపరేషన్ కర్రెగుట్ట కొనసాగుతోంది. 24,000 మందికి పైగా భద్రతా బలగాలతో కూంబింగ్ కొనసాగుతోంది. హెలికాప్టర్, డ్రోన్స్ ద్వారా కర్రెగుట్టను బలగాలు జల్లెడ పడుతున్నాయి. కర్రెగుట్టలో అడుగడుగునా మందు పాత్రలు, ఐఈడీలు, బాటిల్ బాంబులను నిర్వీర్యం చేస్తూ కూంబింగ్ చేపడుతున్నారు. ఇప్పటికే బలగాలు కర్రెగుట్టలో భారీగా బంకర్లను గుర్తించారు. వెంకటాపురం ఏజెన్సీలో హైటెన్షన్ కొనసాగుతోంది. బాంబుల శబ్దాలు, తుపాకుల మోతలతో కర్రెగుట్ట దద్దరిల్లుతోంది. హెలికాప్టర్లతో అధికారులు అడవిని జల్లెడ పడుతున్నారు. ఆపరేషన్ కగార్లో భాగంగా 9 రోజులుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. డ్రోన్ల సాయంతో అడవిని జల్లెడ పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతోందోనని ఏజెన్సీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. భారీ అంతర్గత యుద్ధానికి కేంద్రం నాంది పలకనుందా అనే అనుమానాలు ప్రజలకు రేకెత్తిస్తున్నాయి. కేంద్రం నిర్ణయంపై రాజకీయ పార్టీలు సైతం తప్పుపడుతున్నాయి.